పగలైతే సూర్యుడు కలుగుతురా చంద్రుడు రాత్రిలో చూడురా చంద్రుడు రాత్రుల్లో పగలైతే సూర్యుడు కలుగుతురా చంద్రుడు రాత్రిలో చూడురా పగలైతే సూర్యుడు కలుగుతురా చంద్రుడు రాత్రిలో చూడురా Put
చెల్లి అది లైట్ కోసమేనా లారే మాజా తలగని చేద్దాం. చెల్లి నా యొక్క నామం తెలుపదా విను. దూరం ఉన్నారా ఏంటి? చెల్లి నా యొక్క నామం తెలుపదా విను. వినరయ్యో జనులారా నా పేరే మందారా. 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 నా పేరే మందారా. నా పేరే మందారా. కైకమ్మ నాటిని గనకుందారాంగిని. కైకమ్మ దాసిని ఘనశృంగారాంగిని. కైకమ్మ దాటిని గనకుందారాంగిని. కైకమ్మ దాసిని ఘనశృంగారాంగిని. గనకుందారాంగిని. ఘనశృంగారాంగిని. ఎల్లప్పుడు కైకమ్మను ఎత్తి నిలిచినదాన్ని. ఎల్లప్పుడు కైకమ్మను ఎత్తుకుని దినదాన్ని. ఎల్లప్పుడు కైకమ్మను ఎత్తి పెంచినదాన్ని. ఎల్లప్పుడు కైకమ్మను ఎత్తి పెంచిన దాన్ని. వినరయ్యో జనులారా నా పేరే మందారా. వినరయ్యో జనులారా నా పేరే మందారా. నా పేరే మందారా. నా పేరే మందారా. తల్లి వంటి దానమ్మ చల్లగాదు వినరమ్మ. తల్లి లాంటి దానమ్మ కల్లగాదు వినరమ్మ. చల్లగాదు వినరమ్మ. కల్లగాదు వినరమ్మ. మందర నా పేరు ఎత్తి మహిమ గల్ల దానమ్మ. మందర నా పేరు చెప్పి మహిమ గల్ల దానమ్మ. మందర నా పేరు ఎత్తి మహిమ గల్ల దానమ్మ. మందర నా పేరు చెప్పి మహిమ గల్ల దానమ్మ. మహిమ గల్ల దానమ్మ. మహిమ గల్ల దానమ్మ. మందులు మాటలు ఎల్ల మా ఇంటిలోని మమ్మ. మందరు మాటలు ఎల్ల మా ఇంటిలోని అమ్మ. మందులు మాటలు ఎల్ల మా ఇంటిలోని మమ్మ. మందరు మాటలు ఎల్ల మా ఇంటిలోని అమ్మ. మా ఇంటిలోని మమ్మ. మా ఇంటిలోని అమ్మ. మా ఇంటిలోని మమ్మ. మా ఇంటిలోని అమ్మ. నవ్వు ముఖము గలగలతుడు నన్ను విడిచి ఉండడమ్మ. 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 నన్ను విడిచి ఉండడమ్మ. నన్ను విడిచి ఉండడమ్మ. అవ్వాయని నన్ను ఆదరణతో పిలచునమ్మ. అవ్వాయ అవ్వాయని ఆదరణతో పిలచునమ్మ. ఆదరణతోనమ్మ. ఆదరణతో పిలచునమ్మ. వేలు మధుర బాధ గౌరిలోని మదిదలుతున్నమ్మ. మేలు మధుర పాద గౌరిలోని మది దళతునమ్మ. గౌరిని మదిదలుతున్నమ్మ. లోలుని మది దళతునమ్మ. బాలగా బాలయ్య గౌరి సౌఖ్యములను కూర్చునమ్మ. చాలగా బాధవ్య గడికి సౌఖ్యములు కూర్చునమ్మ. బాలగా బాలయ్య గౌరి సౌఖ్యములను కూర్చునమ్మ. చాలగా భాగ్యవ్య గడికి సౌఖ్యమును కూర్చునమ్మ. వినరయ్యో జనులారా నా పేరే మందారా. 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 సరే నా యొక్క నామము మందార అంటారు. నేను కైకాదేవి దాసిని. ఆ దగ్గర పని చేస్తావా? అవునమ్మా. నేను కూడా ఒక పని చేస్తాను. అర్థమైందా? ఏ మూర్ఖుడా ఏం మాట్లాడుతున్నావు? ముందుగా మాట్లాడతామా? మొగలు
మొగోళ్ళు సేవక చెల్లి అమ్మ ఎందుకొరకు ఊరు చాటింపు చేస్తున్నారు? ఎందుకు ఊరుకుంటే ఏం చెప్పాలి మీరైతే సాధింపు చేస్తుంది. శ్రీరాముల వారి పట్టాభిషేకం అట. అవును మన ఇద్దరం కలిసి పూలకు పోదాంపా. పోదామా? చెల్లి అట్లనే ఇప్పుడే శ్రీరాముల కొరకు పూలకు పోయేదాం. అరే మరి దేనికాడికి సుందరాంగి పద పదవే సుందరాంగి పద పదవే విరులకు సుందరాంగి పద పదవే విరులకు విరలోత్సమే సుందరాంగి పద పదవే సుందరాంగి అదే అదే సుందరాంగి పద పదవే విరులకు సుందరాంగి పద పదవే విరులకు విరలోత్సమే సుందరాంగి పద పదవే పారిజాత నల్ల కల్వ పారిజాత నల్ల కల్వ విరజాజి మరుమల్లెలు పారిజాత నల్ల కల్వ పారిజాత నల్ల కల్వ పారిజాత నల్ల కల్వ గిరజాజి మరుమల్లెలు పారిజాత నల్ల కల్వ పారిజాత నల్ల కల్వ పారిజాత నల్ల కల్వ విరజాజి మరుమల్లెలు పారిజాత నల్ల కల్వ పారిజాత నల్ల కల్వ పారిజాత నల్ల కల్వ గిరుమల్లె నౌల పారిజాత నల్ల కల్వ తీరు తీరు వెయ్యారుల తిరులు సేకరించి తీరు తీరు వెయ్యారుల తిరులు సేకరించి తీరు తీరు వెయ్యారుల సుందరాంగి పద పదవే పట్టాభిషేకమట పట్టాభిషేకమట పట్టము శృంగారించి పట్టాభిషేకం పట్టము శృంగారించి పట్టాభిషేకమట పట్టము శృంగారించి ప్రసన్న పూల మార్గం సేకరించింది. నేను కూడా 2 సేకరించినానమ్మా. అదిగో చెల్లి అటు చూడము ఆ పుష్పం ఎంత ముద్దుగా నవ్వుతున్నాను. అమ్మా చెప్పు చెల్లి అమ్మా చెల్లి ఇగో నా పువ్వు పూసింది నా పువ్వు బాగా సువాసన ఉంది పూసి చూస్తావా? గమ్మని వాసన చూస్తావా సువాసన చూస్తావా? ఇందా చూసావరా? ఇంకో ఈయన ముడుగుట్లు వేసుకుని ఎప్పుడు నన్ను వస్తాడే దాని విరబూచి నవ్వుచుండ విరబూచి నవ్వుచుండ వింత వింత మాలికలో విరబూచి నవ్వుచుండ విరబూచి మాలికలు విరబూచి నవ్వుతుంటే విరబూచి విరబూచి నవ్వుచుండ వింత వింత మాలికలో విరబూచి నవ్వుచుండ వింత వింత మాలికలు విరబూచి నవ్వుతుంటే విరబూచి నవ్వుచుండ విరబూచి నవ్వుచుండ వింత వింత మాలికలో విరబూచి నవ్వుతుంటే వింత వింత మాలికలు విరబూచి నవ్వుతుంటే
ఈ మందార పుష్పం ఎంత ముద్దుగా ఉండను. చాలా ముద్దుగున్నాయి. ఈ పుష్పం ఎంత సువాసన వస్తున్నాను. రెండు కూర్తాను చెల్లి అమ్మ. ఆ మందార పుష్పం చెత్తకు పోదాం పదా. పద ఎక్కడ రెండు కూర్తాను. ఇద్దరు కూతురు ఎవరు తెస్తారు? నా పువ్వు తెంపుదా చెల్లి? అబ్బా నీదే తెంపాలి ఇక. నువ్వు తెంప ఎక్కడ రెండు కూర్తాను. అయ్యా నా గుర్తు రాలేవు. దాన్ని చూడు ముందుగా. చూడవా నాది పువ్వు? నా పువ్వు ఎంత ముద్దుగా ఉన్నది, ఎంత సువాసన వస్తున్నాను. అవును నా పువ్వు చూడున్నది ఆ పువ్వు బాగుంది. మంచిగా లేదా? చూస్తావా నాది పువ్వు? మూడైంది. మూడైందా? తెల్లారిందా? రోజు మారిందా? నేను ఒక్కపోద్దామా ఇంకా గడియాలు ఉండదు దానికి. చెల్లి అమ్మ ముక్కున పెట్టి వాసన, ముక్కున పెట్టి వాసన, ముదము తోడ వెళ్తునే. ముక్కున పెట్టి వాసన, ముదము తోడ వెళ్తునే. ముక్కున పెట్టి వాసన, ముక్కున పెట్టి వాసన, ముక్కున పెట్టి వాసన, ముదము తోడ వెళ్తునే. ముక్కున పెట్టి వాసన, ముదము తోడ వేస్తునే. ముక్కున పెట్టి వాసన, మత్తుగా నుండెను చెలియా, మత్తుగా నుండెను చెలియా, మైకము కమ్మింది చెలియ, మత్తుగా నుండెను చెలియా. మైకముగులేని చెలియ, మక్కువ తోడుండే చెలియ. మత్తుగా నుండెను చెలియా, మత్తుగా నుండెను చెలియా, మైకము కమ్మింది చెలియ, మత్తుగా నుండెను చెలియా. మైకముగా మీది చెలియ, మక్కువ నుండెను చెలియ. పట్టాభిషేకమును, పట్టాభిషేకమును కాకుండా చేతులే. పట్టాభిషేకమును, కాకుండా చేతునే పట్టాభిషేకమును. పట్టాభిషేకము, పట్టాభిషేకము కాకుండా చేతులే. పట్టాభిషేకమును, కాకుండా చేతునే పట్టాభిషేకమును. మొక్కున పెట్టి వాసన, మొక్కున పెట్టి వాసన, ముదము తోడ వెళ్తునే. మొక్కున పెట్టి వాసన. ముదము తోడ వేస్తునే. ముక్కున పెట్టి వాసన. చెల్లి, అమ్మ ఈ మందార పుష్పం ఎంత సువాసన వస్తున్నాను. మంచిగానే ఉంది. వాసన గమ్మత్ వస్తాను. నాకు మైకము కమ్మింది, మత్తెక్కింది నాకు మత్తెక్కింది. వాళ్ళు నిద్ర పోతారో మైకాలు పోతారో. అయినా చెల్లి, అమ్మ ఇప్పుడే శ్రీరాముల పట్టాభిషేకము అవును. కాకుండా చేసేదాను. అయ్యో గట్టేది మంచిది. కానిచో కానిచో నేను ఇది మందార పుష్పం కాదు, నేను మందారమే కాదు. అది నువ్వు అన్ని నాశనం చేస్తావు. దగ్గర వచ్చి మంచిగా ఉన్నాక నాశనం చేస్తుంది. అమ్మా గంగాదేవి, అమ్మా గంగాదేవి, అమ్మా గంగాదేవి నిద్రపోతున్నావా? ఆయన 2 రోజులు అక్కడ ఏమైనా దాసి ఏమి వార్తలు తెచ్చావు? శ్రీరాముల కొరకు శ్రీరాముల పట్టాభిషేకం చేస్తున్నారు. వారి తల్లి అయిన కంసల్యాదేవి దొరసాని కాగలరు. నేను ఆమెకు దాసిని అవుతాను. నీ బ్రతుకు ఏమవునో తెలుసుకో. పండారా చెల్లి, ఏమని చూపుతుంది? రామునికి పట్టాభిషేకం కడితే రాముడేతో నాకు భర్తుడు కూడా అంతే కదా. చెల్లి పుల్ల పెడతాను. చెల్లి నువ్వు తెచ్చిన పుష్పాలు వేయి. ఇదిగో చెల్లి, నాకే తీసుకుని ఇది పట్టుకో. గోవిందరావు చేశారు. మత్తుగా ఉండదు ఏమందరా? చెల్లి అట్లా చెల్లి నాకు మత్తుగా ఉండేను. నాకు కూడా ఇంత పొద్దున ముందు పలికిన పలుకులు వలకవు, మళ్ళా వలుకుము. చెల్లి, అమ్మ కైకాదేవి వెంటివా? అమ్మ కైకాదేవి వెంటివా? రాముల వారికి పట్టాభిషేకం కట్టుచున్నారు. వారి తల్లి అయిన కంసల్యాదేవి దొరసాని కాగలరు. నేను ఆమెకు దాసిని అవుతాను. నీ బ్రతుకు ఏమవునో తెలుసుకో. ఇప్పుడు ఏం చేయమంటే ఏమన్నారా? తల్లి కైకాదేవి, నేను చెప్పేది ముందు వింటవా? అటులనే చెల్లి, దశరథ మహారాజు అయినా నీవు శంబరసింహంతో యుద్ధం చేయుచుండగా దశరథుడు మూర్ఛపోయాడు. అప్పుడు దశరథుడు రథంను దూరం తీసుకువెళ్ళి చేద తీర్చావు. అప్పుడు నీకు ఆ దశరథుడు 2 వరములు ఇస్తానన్నాడు. ఆ వరములు నీకు అవసరం ఉన్నప్పుడు కోరుకుంటా అన్నావు. అట్టి వరములను కోరుకొను. 1వ వరము, భరతునికి రాజ్య పట్టాభిషేకము.
రెండో వరం అనగా శ్రీరాముడు అడవి 14 సంవత్సరాలు అడవి తిరగవాలని కోరుకో. ఈ రాజు వచ్చే సమయం అయింది. ఆభరణ హీనాలై పురుగు విడవసుకొని గాజులు పగలగొట్టుకొని నుదిట బొట్టు లుడుచుకొని కళ్ళ కాటికలు లుడుచుకొని ఆభరణ హీనాలై నేలపై పడిందును. సెలవు, నేను వెళ్ళొస్తామ్మా. అట్లే కొన్నారా నువ్వు చెప్పిన విధంగా చేసేదేను. ఇప్పుడే అంద వీణురాలున్నాయి, నేల మీద పడి ఉండేదేను. దశరథ మహారాజ్ వచ్చే వరకు మొత్తం బాయ్ బాయ్ దీంతో సోపర్ చేసిన కానీ పూలు చెప్తాను, చెవులో పూలు పెడతాను నాకు.